మీకు ఇది చాలా క్లియర్గా చెప్పాలండి. ఇది తప్పకుండా ఒక అపోహ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఒక 100 గ్రాములు మనం చికెన్ తీసుకుందాం, ష్రింప్ తీసుకుందాం, ఫిష్ తీసుకుందాం. 100 గ్రాముల ష్రింప్లో మీకు ప్రోటీన్ ఎంతైతే చికెన్లో వస్తుందో ష్రింప్లో కూడా ఆర్ ప్రాన్స్లో కూడా అంతే ప్రోటీన్ వస్తుంది, దాదాపుగా సమానంగా. ఇంకా దీని అడ్వాంటేజ్లు ఏంటంటే క్యాలరీస్లో మీకు చికెన్లో 3 రెట్లు క్యాలరీలు ఎక్కువ వస్తాయి. 100 గ్రాముల్లో ఇంచుమించుగా రొయ్యల్లో 99 గ్రాములు క్యాలరీస్ ఉంటాయి. అంటే క్యాలరీస్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. 100 గ్రాముల్లో 24 గ్రాముల ప్రోటీనే ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఫ్యాట్స్ రొయ్యలో చాలా తక్కువ. మీరు మటన్తో కంపేర్ చేసినా చికెన్తో కంపేర్ చేసిన 0.3 గ్రామ్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అందులో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా తక్కువ. సో మీరు కొలెస్ట్రాల్ అన్నారు. కొలెస్ట్రాల్ ఎందుకు చెప్తారంటే చికెన్ మీద దీనికి కొలెస్ట్రాల్ ఎక్కువే ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ని మనం విడగొట్టినప్పుడు దాన్ని ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని ఉంటుంది. ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. సో మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉండటం వల్ల ఎల్డిఎల్ పెరిగినా కానీ చాలా తక్కువ పెరుగుతుంది. ఎల్డిఎల్లో పెంచడానికి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి తింటేనే పెరుగుతుంది. కానీ ఇక్కడ మన పెరిగే కొలెస్ట్రాల్ ఏంటంటే రొయ్య తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్, అదేంటంటే హెచ్డిఎల్. సో మీకు రేషియో నిష్పత్తి చూస్తే హెచ్డిఎల్ మీద హెచ్డిఎల్ ఎక్కువ పెరగటం వల్ల ఇట్స్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. సో మీ బ్లడ్ కొలెస్ట్రాల్లో పెరిగిన కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. సో దానివల్ల నష్టం ఏమీ లేదు. మీరు అదే చికెన్ కానీ ఇంకా ఎక్కువ మటన్ కానీ తింటే అందులో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీకు హార్ట్ సంబంధమైన ఇష్యూస్ ఎక్కువ పెరగవచ్చు. కానీ రొయ్యకి సంబంధించింది కొలెస్ట్రాల్ ఉన్నా కానీ మీకు పెరిగేది గుడ్ కొలెస్ట్రాల్. సో అది కేవలం అపోహ మాత్రమే. సో ఇది నేను చెప్పేది కాదు, మీ అంతటా మీరు పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన విషయం.